జాగ్రత్త, ఫ్లోర్ మీద బ్లడ్ ఉంది. మేకపోతుల్ని చంపే స్థలంలో చేశాడు. సార్ సార్ మేము లోపల చెక్ చేసాం. లోపల 8-10 మంది బ్లడ్ శాంపిల్స్ దొరికాయి. సుతార్, చెప్పండి సార్. ఫైల్ రెడీ అయిందా? సార్ ఇదిగో ఇప్పుడు రెడీ అవుతుంది. ఇచ్చేస్తాను సార్. అరగంటలో కావాలి. అలాగే సార్. సార్ హైవేలో ఒక బాడీ దొరికిందట. శవాన్ని ముందు నువ్వే చూసావా? అవును సార్, సిగ్నల్ ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు, అందుకే తనని వెంటపడ్డాను. ఇదిగో ఇక్కడ కట్ చేశారు. బాడీ మొత్తం తెల్లగా అయిపోయింది. అంటే ఈ మర్డర్ ఇక్కడ జరగలేదని తెలుస్తోంది. సార్ ఇలా చూడండి. ఆంటీ ఇదిగోండి పేరు కడిగారుగా, ఇది బ్రెడ్ ప్యాకెట్. ఉండు బాబు, డబ్బులు తీసుకొస్తాను. ఇదిగో తీసుకో. ఏంటంటీ 2 ఐటమ్ తీసుకున్నారు, నా దగ్గర చిల్లర లేదా ఆంటీ? నువ్వెప్పుడు చూసినా ఇలాంటి డ్రామాలా వేస్తుంటావు. ఆగో, వెళ్ళి చిల్లర తీసుకొస్తాను. ఆగో, నువ్వెందుకురా లోపలికి వస్తున్నావు? లేదంటీ, లోపల నుంచి ఏదో శబ్దం వినిపించింది. అవును, సినిమా చూస్తే శబ్దం రాకపోతే ఇంకేమొస్తుంది? ఇదిగో డబ్బులు తీసుకొని బయలుదేరు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నీకు తెలుసా అమ్మా, ఈరోజు పొద్దున్న నేను 450కి డెలివరీ ఇచ్చినప్పుడు లోపల నుంచి నాకు ఏదేదో శబ్దాలు వినిపించాయి. కానీ నుష్రా ఆంటీ అమ్మని లోపల సినిమా చూస్తానని చెప్పారు. కానీ అమ్మని బయట నుంచి లోపలికి వెళ్ళడం చూశాను. తప్పకుండా ఆ ఇంట్లో తప్పు జరుగుతుందమ్మా. ఏంట్రా, నువ్వు డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నావా లేక ఇంట్లో అన్ని చూడడానికి వెళ్తున్నావా? మనం ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు, లేదంటే జనం అంతా నసీర్ కొడుకు సల్మాన్ పుకార్లు పుట్టిస్తున్నాడు అంటారు. తర్వాత మన కస్టమర్లు అందరూ పోతారు. పదండి, లేట్ అవుతుంది. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఎక్సెస్ గా బ్లీడింగ్ కావటం వల్ల అమ్మాయి చనిపోయిందంట. చాలా చోట్ల నరాల్ని కట్ చేశారు. అలా కట్ చేస్తే 6 గంటల లోపుగా చనిపోతారు సార్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం 3 రోజుల క్రితం అంటే 16 మార్చి ఉదయం 4 నుంచి 6 గంటల లోపల జరిగింది. సార్ ఇది సూసైడ్ అయ్యే అవకాశం ఉందంటారా? కాదు సార్, ఎందుకంటే అమ్మాయిని ఎక్కువ సార్లు రేప్ చేశారు సార్. బాడీ నుంచి కొన్ని గుర్తులు దొరికాయి. మిస్సింగ్ కంప్లైంట్ ఏదైనా? మిస్సింగ్ కంప్లైంట్స్ అయితే ఏం రాలేదు కానీ సార్, కీలత్ నగర్ పోలీస్ స్టేషన్లో దొంగతనం గురించి ఒక కేసు ఫైల్ అయింది సార్. చేతిలో కూడా అదే టాటూ ఉందని రాసుంది, అచ్చం అమ్మాయి చేతిలో ఉన్నట్టు. అమ్మాయి పేరు దీప్తి తావుడే. తండ్రి కూతురికి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చాడు. లేచి ముందు స్నానం చేయి. సల్మాన్
కళ్ళు కనిపించట్లేదా? రే వీడి మొహం కొంచెం చూడరా, దెయ్యాన్ని చూసినట్టు ఎలా భయపడ్డాడు. ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. ఒంటి మీద డ్రెస్ లేకుండా మంచం మీద పడుకుని ఉంది. చేతులు కట్టిపడేశారు. రే సల్మాన్, నువ్వు రాత్రిపూట అలాంటి సినిమాలు చూస్తున్నావా ఏంటి? రే నేను నిజం చెప్తున్నాను రా. డైలీ వస్తున్నావు, కొత్త కొత్త కథలు చెప్తున్నావు. రే నేను కథ చెప్పడం లేదురా. రే ఊరుకోరా, వీడి మాటలు విన్నామనుకో మనకి స్కూల్కి లేట్ అవుతుంది. పదండి. పదరా. బాయ్. అమ్మా, అది నుస్రత్ అంటే ఇంట్లో నేను ఒక అమ్మాయిని చూశాను. ఒంటి మీద డ్రెస్ లేదు. ఆ అమ్మాయిని కట్టిపడేశారు. నేను నీకు ముందే చెప్పానుగా, అక్కడేదో తేడా జరుగుతోంది. సల్మాన్, నీకు మొన్నే చెప్పాను కదా, ఎందుకు అక్కడికి వెళ్ళావు? వేరే వాళ్ళ ఇంట్లో విషయాలు పట్టించుకోవద్దని నీకు 1000 సార్లు చెప్పాను. కానీ నాన్న నిజంగానే ఒక అమ్మాయిని పట్టుకున్నారు. చూడు సల్మాన్, ఇక నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? వదిలేయండి. నువ్వు ముందు స్కూల్కి వెళ్ళు. ఆగు, నీ బ్యాగ్ తెస్తాను. ఇదిగో బ్యాగ్ తీసుకో. ఇక బయలుదేరు. నా కూతురు దీప్తి ఒక చెత్తనా కొడుకుతో తిరుగుతూ మొదలెట్టింది. కష్టపడి దాన్ని తిరిగి తీసుకొచ్చాను. వేరే వాళ్ళతో పెళ్లి చేయడానికి కూడా ఫిక్స్ చేశాను. కానీ అదేం చేసిందంటే, పెళ్లి కోసం కొన్న నగల మొత్తాన్ని, ఉన్న డబ్బులు అంతా మూట కడుగున్న వాడితో పారిపోయింది. అందుకే దాని మీద మేము దొంగతనం కంప్లైంట్ అనేది పెట్టాం. సరే, ఆ అబ్బాయి ఎవరు? ఎవరికి తెలుసు సార్, ఏదో సోషల్ మీడియాలో మీట్ అయ్యారు. ఎవరో ఒక అనాథ. వాడి దగ్గర ఇల్లు లేదు, సరైన ఉద్యోగం కూడా లేదు. వాడికి మొత్తం ఖర్చు నా దీప్తియే పెట్టింది. ఇదంతా నాకెప్పుడు తెలిసిందో తెలుసా? దాని దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ బిల్ చెక్ చేసినప్పుడే తెలిసింది నాకు. అప్పుడే నేను దీప్తిని అడిగాను. అది నా దగ్గర అబద్ధం చెప్పింది. ఎవరో తనకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్ అని, తనకు ఆ డబ్బు ఇచ్చానని చెప్పింది. కానీ అది నేను నమ్మలేదు. దినేష్ని అదేంటో కనిపెట్టమని చెప్పా. ఆ రోజు నేను తనని ఫాలో చేశాను సార్. దీప్తి, నీకు అసలు సిగ్గుగా లేదా? ఏమిటి చండాలపు పని? అసలు ఏంటిది? ఇద్దరిని అసలు వదిలే ప్రసక్తే లేదు. ఇంట్లో ఉన్న లక్ష్మి బయటికి వెళ్ళి ఇటువంటి పనులు చేయడం మొదలెడితే దాన్ని వెంటనే ఇంకొకరి ఇంటికి పంపించడమే మనం చేయాల్సింది. కానీ ఇన్ని రోజుల తర్వాత తన గురించి ఎందుకని అడుగుతున్నారు మీరు? తనని మీరు చూసారా? తన బాడీ దొరికింది. ఏంటి? సార్, ఆ అన్నయ్య క్యారెక్టర్ ఓవర్ గా రియాక్ట్ అవుతుంది సార్. సుతార్, అమ్మాయి పారిపోయిందని పరువు ప్రతిష్టలు పోయాయి. ఎందుకైనా మంచిది ఇద్దరి మీద కన్నేయండి. పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ లో వీళ్ళ గురించి ఆరా తీయండి. ఆ రష్మి, దీప్తి కాలేజ్ ఫ్రెండ్స్ దగ్గర విచారించి చూడు. సిద్ధార్థ్, హత్య జరిగిన రోజున అబ్బా కొడుకు ఎక్కడున్నారో అది వెతుకు నువ్వు. దీప్తి కాల్ రికార్డ్ ని చూసి ఆ సమన్ గురించి తెలుస్తుందేమో చూడు. మేడం, మేమెవరూ అసలు ఈ అమ్మని చూసిందే లేదు. సరే, తన పనేంటి అదైనా గుర్తుందా? రచయిత అనుకుంటున్నాను, ఎందుకంటే కవితలు చాలా రాశారు. ఆ రచయిత ఫోటో ఏదన్నా ఉంటే కొంచెం చూపిస్తావా? నా దగ్గర లేదు సార్. మేము ఆ అబ్బాయిని చూడలేదు సార్. ఆ అమ్మాయిని వదిలిపెట్టడానికి ఇక్కడికి వస్తుంటాడు, కానీ చీకట్లో అతని ముఖం చూడలేదు. సిడిఆర్ కథ ఏమైంది? సార్, వస్తూ ఉంటుంది. సార్, ఏ నంబర్లో అయితే దీప్తి ఎక్కువగా మాట్లాడిందో ఆ నంబర్ ఇప్పుడు స్టాప్ అయింది. ఆ నంబర్ అమాన్ అలీ పేరు రిజిస్టర్ అయింది. అమాన్ అలీ? అమాన్ ఆ పేరే కదా అమ్మాయి టాటూ వేసుకుంది? అవును సార్. అసలు ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరు? వీడి గురించి అసలు ఏమీ తెలియట్లేదేంటి? సార్, గర్ల్స్ ఎప్పుడూ కూడా బాయ్ ఫ్రెండ్స్ గురించి ఎవరితోటి షేర్ చేసుకోరు, ముఖ్యంగా కన్జర్వేటివ్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. కానీ వాళ్ళ జీవితంలో ఎవరో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళ దగ్గర అన్ని షేర్ చేసుకుంటారు. దీప్తి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చూడు. దీప్తి సిడిఆర్ ను చూడు. ఫ్రీక్వెంట్ గా తను ఎవరితో మాట్లాడిందో చూడు. రే వినండ్రా, నేను మీతో అబద్ధం చెప్పలేదు. నేను నిజంగానే ఇక్కడ ఒక అమ్మాయిని చూసానురా. రే సల్మాన్, నీ దగ్గర ప్రూఫ్ ఉందా? రే నేను నా కళ్ళారా చూసాను రా. రే సల్మాన్, నువ్వు చెప్పేది ఎలా నమ్మాలరా? ఒక పని చెయ్యి, మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళు. వద్దు, షేక్ ఇంటికి ఒంటరిగా వెళ్ళడం చాలా కష్టం. అందరం కలిసి వెళ్తే తెలిసిపోతుంది వాళ్ళకి. తీసుకువెళ్ళడం కుదరదు కదా. అయితే ఒక పని చెయ్యి, వీడియో తీయి లేదా ఫోటో తీసుకొచ్చి చూపించు. వీడియో లేదా ఫోటోనా? కానీ నా దగ్గర ఫోన్ లేదు కదరా. ఫోన్ ఒక పని చేయి, మీ అమ్మగారి ఫోన్ తీసుకో. అవునవునరా. సార్, ఈవిడ నిషా జోగ్లే, దీప్తి బెస్ట్ ఫ్రెండ్.
మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. మీ ఫ్రెండ్ దీప్తి మర్డర్ గురించి మాట్లాడాలి. దీప్తిని మర్డర్ చేశారా? సార్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. సార్, దీప్తి దుబాయ్కి వెళ్ళి నా మెసేజెస్ కాల్కి తను రెస్పాండ్ అవ్వలేదు. నేను అందువల్ల తన మీద కోపంగా ఉన్నాను. అమన్ మీకు తెలుసా? తెలుసు సార్. అమన్ దీప్తి బాయ్ ఫ్రెండే. వాళ్ళు దుబాయ్కి వెళ్లే ముందు మా ఇంటికే వచ్చారు. అమన్కి జాబ్ దొరికేంత వరకు దేంతోనే మేము అడ్జస్ట్ చేసుకోవాలి. అమనే అయి ఉండాలి. రా నేషా, వీడే అమన్. హాయ్. ఇలా చూడండి, అంకుల్ నాకు కాల్ చేశారు. నేను మీ ఇద్దరు బెంగళూరుకి పారిపోయారని చెప్పాను. వాళ్ళు మిమ్మల్ని అటువైపే వెతుకుతారు. మీరు ఈలోపు దుబాయ్కి వెళ్ళిపోండి. చాలా థ్యాంక్స్ నిషా. ఏమిటి థ్యాంక్స్ చెప్తున్నావు? చెప్పండి బావగారు, ఏమిటి మీ ప్లాన్? మేమిద్దరం మా మామయ్య ఇంటికి వెళ్ళబోతున్నాం, ఆయన ఆశీర్వాదం కోసం. వావ్. అక్కడికి చేరుకునే వెంటనే ఫస్ట్ నీకే కాల్ చేస్తాను. పక్కా. జాగ్రత్త. నువ్వు కూడా. ఆ తర్వాత దీప్తి నుంచి కాల్ రాలేదు సార్. ఎప్పుడు పారిపోయింది? సార్, 13th ఫిబ్రవరి. ఎందుకంటే అమన్ వ్యాలంటైన్స్ డే తర్వాత దీప్తికి ఏదో స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అమన్ వేరే జాతి కాబట్టి ఇందులో ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయా? ఏంటి కులమా? సార్, ఈ విషయం గురించి నాకు నాలెడ్జ్ లేదు. ఎందుకంటే నాకు దీప్తి చెప్పింది అమన్ శర్మ. ఎస్. అమన్ గురించి ఇంకేం తెలుసు మీకు? సార్, దీప్తి నాతో ఒకసారి చెప్పింది తను మీరా రోడ్లో ఉంటాడట. సార్, దీప్తి లాస్ట్ కాల్ లొకేషన్ మీరా రోడ్ దే సార్. 14th ఫిబ్రవరి. అమన్ ఫోన్ కూడా 14th ఫిబ్రవరి ఆఫ్ అయింది. సిద్ధార్థ్, ఒక పని చెయ్యి. ఈవిడ హెల్ప్తో అమన్ స్కెచ్ తయారు చేయి. మీరా రోడ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లోనూ అమన్ దీప్తి ఫోటోల్ని సర్క్యులేట్ చేస్తాం. రండి మేడం. రష్మి, దీప్తి ఫోన్ రికార్డులో ఎవరైతే అమన్ అలీని ఉన్నాడో చూడు అండి. తర్వాత అబ్బా కొడుకుల CDR కూడా చెక్ చేయి. దీప్తి మర్డర్ జరిగినప్పుడు వాళ్ళిద్దరు లొకేషన్ కూడా పక్కనే ఉందేమో చూడు. ఓకే సార్. అమన్, నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ నువ్వు నాతో అబద్ధం చెప్పావు. నీ పేరు అమన్ శర్మ అనే కదా చెప్పావు, కానీ ఆ టైంలో కూడా నిన్ను వదిలి నేను దూరంగా వెళ్ళలేదు. అమన్, ఏంటిది? నా దగ్గరే నువ్వు అబద్ధం చెప్పావు. నేను ఇప్పుడే పోలీసుల దగ్గరికి వెళ్తాను. జైల్లోనే చచ్చిపో. జియా, పోలీసుల దగ్గరికే వెళ్తున్నావు? వెళ్ళు, నేను నీ ముందే ఆత్మహత్య చేసుకుంటాను. ముందు కత్తి నాకు ఇవ్వు. నువ్వు లేకుండా నేను బ్రతకుండి ఏం చేస్తాను? నీకే తెలుసు, నేను నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడే నా మనసు నీకు అర్పించాను. నేను భయపడిపోయాను. నా గురించి నిజం నీకు తెలిసిందనుకో, నువ్వు నాకు దూరం అవుతావని భయపడ్డా. అందుకే నీ దగ్గర అబద్ధం చెప్పాను. అమన్, నువ్వు ఏ క్యాస్ట్ అయినా నాకు ప్రాబ్లం లేదు, కానీ అబద్ధం చెప్పడమే ప్రాబ్లం. ప్రామిస్ మీ, ఇంకా మీదట నువ్వు నాతో అబద్ధం చెప్పకూడదు. నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, ఇకపై నేను నీతో అబద్ధం చెప్పను. మన రిలేషన్లో ఇక నిజం మాత్రమే ఉంటుంది. ఐ లవ్ యూ అమన్, ఐ లవ్ యూ. చెప్పాలంటే మా అమ్మ ఒప్పుకోలేదు. అయినా సరే నేను నిన్ను పూర్తిగా నమ్మి ఇల్లు వదిలి నీతో వచ్చేసాను, నిన్ను పెళ్లి చేసుకోవాలని. కానీ మేరీ జాన్, నిన్ను పెళ్లి చేసుకునే ఐడియా అసలు నాకు లేనే లేదు. అంతేకాకుండా నీ తెలివి తక్కువతనానికి నేనే బాధ్యుడినని నా మీద నింద వేయకు, అర్థమైందా?
అస్సలం వాలేకుం మామయ్య. వాలేకుం అస్సలాం. రా నాయనా. అమ్మి తినే సియా. సియా ఈవిడ మా అమ్మి, ఆయన మా మావయ్య. అరే ఇదంతా వద్దమ్మా, నువ్వు సంతోషంగా ఉండు. బాగుండమ్మా, బాగుండు. సంతోషంగా ఉంటామా. నన్ను కూడా సంతోషంగా చూసుకో. కూర్చోమ్మా. సరే మావయ్య, సియా మీకు నచ్చిందా? నేనొచ్చి ఒక వ్యాపారుణ్ణి. ఒక వస్తువుని బాగా తీర్మానించిన తర్వాతే నేను డిసైడ్ చేస్తాను. అంతవరకు నేను అమ్మను, కొనటం కూడా చేయను. అందువల్ల నా ఈ నిర్ణయం దీనికి కూడా సరిపోతుంది. అంటే ఆయన ఏమంటున్నారంటే డార్లింగ్, నువ్వు ఇంట్లో ఉండాలంటే నువ్వు మావయ్యని సుఖ పెట్టాలి. ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉందని నేను ఇవాళ నిరూపిస్తాను. ఎవరు అక్కడ? ఎవరి అబ్బాయి? వీడు ఆ కిరాణా కొట్టోడి కొడుకే అమ్మి, సల్మాన్. కొట్టు, బాగా కొట్టు. రోజు అయిపోయావరా? నజీర్, నజీర్ బయటికి రా. ఏమైంది? ఇంత రాత్రి పడి ఎందుకు అరుస్తున్నారు? ఆ విషయం మీ అబ్బాయినే అడుగు. అమ్మి డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు వీడియో తీశాడు. ఇంకోసారి ఇలా చేస్తే నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. వద్దు. లేదమ్మా, తను అబద్ధం చెప్తున్నాడు. నేను ఆ అమ్మాయిని వీడియో తీశాను. తన ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. రండి, నేను చూపిస్తాను. నేను నీకు చూపిస్తాను రా. నేను నీకు చూపిస్తాను. పద ఇంట్లో పద. నడు పదరా. నేను నీకు చూపిస్తాను. పద. సార్, దీప్తి అమర్ లాస్ట్ కాల్ లొకేషన్ ఇదే సార్. ఆ తర్వాత ఫోన్ ఆఫ్ అయిపోయింది సార్. ఫోన్ కంపెనీ నుంచి అమ్మన్న అడ్రస్ ఇదేనే చూపిస్తుంది సార్. ఒక నిమిషం సార్, ఇల్లు అటు పక్క ఉంది. సార్ మీరా? సార్. అరే మీరిద్దరా ఇక్కడేం చేస్తున్నారు? సార్ ఒక కుర్రాడు మిస్సింగ్ సార్. నిన్న రాత్రి ఏదో చేశాడంట. వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉన్న ఇంట్లో ఒక అమ్మాయిని కట్టి పెట్టారని చెప్తున్నాడు సార్. వాళ్ళ నాన్న కొడితే పారిపోయాడండి. ఇంట్లో అమ్మాయిని కట్టుంచారా? ఆ అబ్బాయి ఇల్లు ఎక్కడా? మేడం మిమ్మల్ని వేడుకుంటున్నారు. నా బిడ్డని వెతికి నాకు ఇవ్వండి. వాడికి ఇంకా 12 ఏళ్లే. మీరు ప్రశాంతంగా ఉండండి. అంతా వివరంగా చెప్పండి. ఏం జరిగింది? అమ్మా, నీ మీద ఒట్టమ్మా, నేను అబద్ధం చెప్పలేదు. ఆ ఇంట్లో నిజంగానే ఒక అమ్మాయి ఉంది. ఏమండి, ఇదిగోండి టీ తీసుకోండి. నేనేమంటున్నానంటే సల్మాన్ చాలాసార్లు చెప్తున్నాడు, మనం ఒకసారి వెళ్ళి చూసొద్దామండి. ఎవరికి తెలుసు, నిజంగానే ఆ అమ్మాయి ప్రమాదంలో ఉందేమో. సరే, రేపొద్దున చూస్తాను. అబద్ధాలు చెప్తున్నాడు. వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఎవరూ లేదు. వీడు చెడిపోయాడు. వీడికి ఇలాగే బుద్ధి చెప్పాలి. వీడిని గ్రామంలో ఉన్న అమ్మ నాన్నల దగ్గరికి పంపించేయాలి. లేదు నాన్న, అలా చేయకండి. నేను మళ్ళీ ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళాను. వద్దు. మాట్లాడుకో. వాడికి బుద్ధి చెప్పు.
అమ్మా అమ్మా నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. అమ్మా మీ నుంచి నన్ను దూరం చేయకండి ప్లీజ్. ఏడవకు, నేను మీ నాన్నతో చెప్పి చూస్తాను, కానీ ముందు నువ్వు ఏడవడం ఆపు. సల్మాన్, 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 సల్మాన్. ఇలా చూడండి, మీరు భయపడకండి. మీ అబ్బాయి భయపడి పారిపోయాడు. వాడు ఈ పక్కనే ఎక్కడో ఉండుంటాడు, మేము పట్టుకుంటాంలే. మీ అబ్బాయి ఒక అమ్మాయిని చూశాడని చెప్పాడు కదా, ఆ అడ్రస్ నాకు ఇవ్వండి. చెప్పండి, మీరు క్రైమ్ బ్రాంచ్, ముంబై. క్రైమ్ బ్రాంచా? యా అల్లా, ఈ అబ్బాయి క్రైమ్ బ్రాంచ్ వరకు వెళ్ళాడా? సార్, నేను నిజమే చెప్తున్నాను, మా ఇంట్లో ఏ అమ్మాయి లేదు సార్. నన్ను అది నమ్మండి సార్. తెలుసుకోవాల్సింది మా పని. అమ్మాయి అమ్మాయి ఎవరు? క్రైమ్ బ్రాంచ్ సార్. అమాన్ అలీ. అవును. రేష్మే, ఇల్లు చెక్ చేయి. అరే ఏంటిది సార్? సార్ ఏమైంది అది సార్? మా ఇంట్లో ఏ అమ్మాయి లేదు. ఆ సల్మాన్ అబద్ధం చెప్తున్నాడు సార్. వాడొక దొంగ. వాడు దొంగతనం చేసేటప్పుడు పట్టుకున్నాం, అందుకే పగ తెచ్చుకోవడానికి ఇలా చేస్తున్నాడు. సరే, నువ్వు చెప్పేది నమ్ముతాను. ఇప్పుడు నాకు చెప్పు, దీప్తి తౌడేతో ఎందుకు అబద్ధం చెప్పావు? ఏంటి ముఖం మారిపోయింది? నీది దీప్తిది కాల్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఇలా చూడు, నిజం చెప్పే, నీకే మంచిది. చూడండి సార్, మాకు ఏ దీప్తి తెలీదు. మరి నీ పాత నెంబర్ ఆ అమ్మాయి ఫోన్లో ఎందుకుంది? సార్, నా ఫోన్ నెంబర్ నా సోషల్ మీడియా అకౌంట్లో కూడా ఉంది. చాలా మంది నాకు కాల్ చేస్తుంటారు కవితల కోసం. ఒకవేళ తను కూడా చేసిందేమో. దీప్తి నీ పాత నెంబర్కి ఫోన్ చేసిందా? చేసుండొచ్చు సార్, కానీ నా పాత ఫోన్ పోయింది సార్. సార్, లోపల ఏ అమ్మాయి లేదు. చూద్దాం. రష్మి, ఈ అమాన్ ఫోటోని నిషాకి చూపించు. వీడే దీప్తి బాయ్ ఫ్రెండ్ అని అడుగు. సిద్ధార్థ్ అండ్ సుతార్, ఆ అబ్బాయిని వెతకండి. నిజంగానే ఇంట్లో ఒక అమ్మాయి ఉండుంటే ఆ అమ్మాయి పరిస్థితి దీప్తిలాగా అవ్వకుండా మనం చూసుకోవాలి. హాయ్ పిల్లలు, కొంచెం ఇలా రండి. అరే పిలుస్తున్నానుగా, రండి. ఏం భయపడకండి, మేము పోలీసులం. ఇదిగోండి చాక్లెట్ తీసుకోండి. ఇదిగో నువ్వు తీసుకో. మీరు పోలీసులు అయ్యండి లంచం ఎందుకు ఇస్తున్నారు? ఇదే లంచం కాదు బాబు, చిన్న పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వడం అంటే నాకు ఇష్టం. ఇప్పుడు ఈ అంకుల్ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు, సమాధానం చెప్పండి. సరేనబ్బా, సల్మాన్ ఉన్నాడు కదా, తను మీ ఫ్రెండేగా. తను ఇంట్లో నుంచి పారిపోయాడు, మీకు తెలుసా ఎక్కడికి వెళ్ళాడో? మేము వాడి ఫ్రెండ్షిప్ ని కట్ చేసాం. ఎప్పుడు చూసినా అబద్ధం చెప్తున్నాడు. సల్మాన్ ఒక అమ్మాయిని చూసినట్టు అందరితోనూ చెప్తున్నాడంట, అది మీరేమైనా చూసారా? సార్, అక్కడ ఏ అమ్మాయి లేదు. వీడియో గానీ ఫోటో చూపిస్తే నమ్ముతామన్నాం, అది కూడా వాడు చూపించలేదు. థ్యాంక్ యూ పిల్లలు, ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళొచ్చు. దీన్ని ఎన్నో రోజులు ఇక్కడ ఉంచటం మంచిది కాదు. అసలు ఇదంతా సల్మాన్ గడి వల్ల జరిగింది. నేను వాడిని ఊరికి వదలను. ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు చాలవా? నువ్వు పోలీసులు పిలిపించవేంటి? ఒక పక్క షాప్లో వ్యాపారం లేదు, ఇంట్లో నువ్వు నీ కొడుకు ఆడే నాటకాలకి అంతు లేకుండా పోయింది. వాడిని వెతికి చూసాం, ఎక్కడ దొరకలా. మీరు వెళ్ళి వెతకండి. నేను షాప్ చూసుకోవాలి, మనకి పుట్టబోయే బిడ్డ కోసం నేను సంపాదించాలి, పని చేయాలి. నీ పనికిరాని కొడుకు కోసం వెతుకుతూ నా సమయాన్ని వృధా చేసుకోలేను, అర్థమైందా? వాడికి ఏదైనా జరిగిందంటే మంచిదే కదా, తలనొప్పి వదిలిపోతుంది. వీడు తెలుసా? ఈతనే అమన్. కానీ వాడేమో కాదంటున్నాడు. ఎవరు వాడిని చూడలేదనుకుంటున్నాడు. తను నిషాని మర్చిపోయాడు. అమన్ ఫోన్ నెంబర్ తీసుకొని సిడిఆర్ చెక్ చేయి. డిఎన్ఏ టెస్ట్ కి అప్లై చేయండి. దీప్తి బాడీలో ఏ స్పర్మ్ దొరికిందో అది అమన్ తో మ్యాచ్ చేయండి. వాడిని వదలకండి. సార్, ఆ అబ్బాయి సల్మాన్ ది బాడీ దొరికింది సార్. వాట్? అయితే సల్మాన్ కరెక్ట్ గానే చెప్పాడు.
సల్మాన్ ఆ ఇంట్లో అమ్మాయిని చూశాడు. అబ్బాయి బాడీని పోస్ట్మార్టంకి పంపండి. చుట్టుపక్కల సీసీటీవీ కెమెరా ఉందేమో చూడండి. ఇక్కడ ఏదైనా క్లూ దొరకవచ్చు. ఇక్కడ బాగా మీరు అందరూ వెతకండి. రష్మి, చెక్ చేసి చెప్పు, ఇక్కడ లేక ఈ చుట్టుపక్కల అమన్ ఫోన్ యాక్టివేట్ అయిందేమో. ఎస్ సార్. సుతార్, చెప్పండి సార్. ఇటువంటి బ్యాగులన్నిటినీ కుప్ప వేయడానికే అందరూ యూజ్ చేస్తారు. దీన్ని బిల్డింగ్ లో సొసైటీ వాళ్ళు కొంటారు. ఈ బ్యాగ్ ని ఇక్కడ ఎవరు అమ్ముతున్నారో చూడు, ఎవరు కొంటున్నారో కూడా చూడు. అయ్యో, నా కొడుకు పోయాడా? ఎప్పుడు చూసినా నా కొడుకుని తిడుతూ కొడుతూ ఉండేవారు. ఒక్కరోజు కూడా నా కొడుకు ప్రేమగా మాట్లాడింది లేదు. ఎందుకంటే వాడిని పెంచారు కానీ కనలేదు కదా. అందువల్లే వాడి మీద మీరు ప్రేమ చూపించారు. ఆస్మా, కొంచెం కంట్రోల్ చేసుకో, కడుపుతో ఉన్నావు. ఆస్మా, దయచేసి ఏడవకు. ఒక స్త్రీ ఈ విధంగా రెండో పెళ్లి చేసుకుంటే మొదటి భర్తకు పుట్టిన బిడ్డ ఈ విధంగానే చిత్రవద పడతాడు. నిన్నటి వరకు నాజర్కి పిల్లలు లేరు, కానీ ఇప్పుడు వాడికి బిడ్డ పుట్టబోతుంది. అందువల్ల సల్మాన్ నచ్చకపోయిండొచ్చు. కానీ ఈ విషయం తెలియని ఆ అమాయకుడు సల్మాన్ తండ్రి దగ్గర ప్రేమని ఎదురు చూసుంటాడు. రష్మి, సల్మాన్ డెత్ టైమింగ్ తెలిసి తీరాలి. అందరి మొబైల్ లొకేషన్స్ మ్యాచ్ చేయి. అమన్ తో పాటు ఈ సల్మాన్ తండ్రి కూడా సస్పెక్ట్ లిస్ట్ లో ఉన్నాడు. ఎస్ సార్. అరే, ఏంటి లోపలికి తిన్నగా వచ్చేస్తున్నారు? సార్ సార్, మీరు గొడవ పెట్టడానికి మా ఇల్లే దొరికిందా? మేమెంత నిజాయితీగా ఉన్నా మీరు కావాలని మా మీద నిందలు వేస్తున్నారే. మేడం, మీరు ఈ నాటకాన్ని ఆపుతారా? విక్టిమ్ దగ్గర నేను విక్టిమ్ గానే నడుచుకుంటా. ఒక చిన్న పిల్లాడు చచ్చిపోయాడు ఎందుకంటే వాడు మీకు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇంట్లో అన్ని మూలలు వెతకండి. కిచెన్, బాత్రూమ్, బెడ్రూమ్, టెర్రస్ ట్యాంక్ కూడా చెక్ చేయండి. నువ్వు ఇక్కడ నిలబడో. లోపల అమ్మాయి డ్రెస్ దొరికింది సార్. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి రావు. లాక్కురండి. పద. అమాన్ పార్పో, అమాన్ పార్పో, అమాన్ వాడిని పట్టుకో, పట్టుకో. ఎక్కడికి పోతున్నారా? పద. మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉండాలి కదా, అది ఎక్కడ? సార్, మా ఇంట్లో ఏ అమ్మాయి లేదు. మీరు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అలాగా? ఈ అమ్మాయి తెలుసా? లేదు సార్, నేను ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు. ఏయ్, ఈ అబద్ధాలు ఆడడం మానే. ఈ అమ్మాయినే నువ్వు తీసుకొని పారిపోయావు. ఈ అమ్మాయి చచ్చిపోయింది. ఈమె ఫ్రెండ్ నీ గురించి చెప్పేసింది. జీవితాంతం రేప్ మర్డర్ కేసులో లోపల ఉంటావు. నిజం చెప్పు. సార్, నేనేమీ చేయలేదు సార్. నాకెవరు తెలియదు సార్. సుతార్ వీడు ఒప్పుకోవట్లేదు. సార్, నేను తప్పు చేయకుండా ఎందుకు ఒప్పుకోవాలి? సార్, మీరు కొంచెం ఇలా రండి. ఇప్పుడా? అవును సార్. ఏంటి? మీరు వచ్చే వారం లీవ్ పెట్టి వెళ్తున్నారు కదా. అయితే ఇంతకు ముందు కూడా ఒకరిని లేపేసి కేసు క్లోజ్ చేశారే, ఇది కూడా అలాగే చేయండి సార్. సార్, అలాగే తను తప్పించుకుని పారిపోయే ప్రూఫ్ మన దగ్గర ఉంది కదా. ఇన్ని జైల్లో పడడానికి అది సరిపోతుందిగా సార్. ఒక్కసారి వీడు జైల్లోకి వెళ్తే ఈ కేసుని మనం ఇష్టం వచ్చినట్టు నడుపుకోవచ్చు. అవును సార్. రేపిస్ ని లోపల ఎలా చితగొడతారో మీకే తెలుసు కదా. మన పని సగం వాళ్లే చేసేస్తారు సార్. అవును, కరెక్టే సార్. డన్. కానివ్వండి. సరే అమన్, నువ్వేం చెప్పొద్దులే, మేము మేనేజ్ చేసుకుంటాంలే. ఒక నిమిషం సార్, అదెలా మేనేజ్ చేస్తారు? ఇదంతా కరెక్ట్ కాదు సార్. ఇది అసలేం బాలేదు. ఏది తప్పు అంటున్నావు? అమ్మాయిని అబద్ధవాడి మోసం చేయొచ్చు, ఇంట్లో దాయొచ్చు, రేపు కూడా చేయొచ్చు. ఇవన్నీ కరెక్టా? ఈ కేసు క్లోజ్ చేయడానికి మేం కాస్త ఇబ్బంది పడతాం, అంతేగా? సార్, నేను దీప్తిని రేప్ చేయలేదు, తనని మర్డర్ కూడా చేయలేదు. మావయ్య రేప్ చేస్తారు సార్. మావయ్య? ఎవరు మావయ్య?
రేయ్ చెప్పరా. అది సార్, ఆయన నా మామయ్య జమీల్ ఖాన్. నేను ఒకరోజు అప్పు కోసం ఆయన దగ్గరికి వెళ్ళాను. మామయ్య, అది నాకు కొంచెం డబ్బు అవసరం అవుతుంది. నాకు పని దొరికిన వెంటనే నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఎంతవరకు ఏ పని దొరకలేదు. నీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మీ మామయ్యకున్న కోరికలు తీర్చు, మీ మామయ్య నీ జబ్బులు నింపుతాడు. అర్థమైందా? తర్వాత ఆ రోజు నుంచి నేను మామయ్య కోసం గర్ల్ ఫ్రెండ్ని పడతాను. సరే, ఆ అమ్మాయిని తర్వాత ఏం చేస్తావు? మామయ్య తీసుకెళ్తారు సార్, కానీ ఎక్కడికి అనేది తెలియదు. ఇలా మామయ్యని పట్టండి. ఈ అమ్మాయిని వాడే లేపుకెళ్ళి ఉంటాడు. దీప్తి బాడీ మీద దొరికిన స్పర్మ్ ని వీడి డిఎన్ఏతో మ్యాచ్ అయ్యి, మావయ్య అల్లుడు ఈ ఇద్దరు డిఎన్ఏస్తో ఏదైనా మ్యాచింగ్ ఉంటుంది. అంతా తెలిసిపోద్ది ఇద్దరిలో ఎవరు రేప్ చేశారని. సార్, దీప్తి బాడీ మీద దొరికిన స్పర్మ్ ని అమన్ డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూసాం. అది అస్సలు మ్యాచ్ అవ్వటం లేదు సార్. అంటే ఆ రేప్ ని అమన్ చేయలేదు, వాళ్ళ మావయ్య కూడా చేయలేదు. మరి రేప్ ఎవరు చేశారు? సార్, ప్లాస్టిక్ బ్యాగ్ నుంచి మనకి లీడ్ దొరికింది. నీలిమ బిల్డింగ్ వాచ్మెన్ చెప్తున్నాడు, ఒక చిన్న పిల్లడే ప్లాస్టిక్ బ్యాగ్ ని తీసుకువెళ్ళాడంట. అబ్బాయా? ఎస్ సార్. సార్, నిజంగా మాకేమీ తెలియదు. చూడు బాబు, అబద్ధం చెప్పడం మంచిది కాదు. మీరు తప్పు చేస్తుంటే ఒప్పుకోండి. చూపించు. చూసారా, సల్మాన్ ఇటు వెళ్ళాడు కానీ తిరిగి రాలేదు. కానీ మీరు ముగ్గురు తిరిగి వచ్చేశారు. ఈ సందులోంచి రావడానికి ఒక్క దారే ఉంది. మేము తెలియకుండా సల్మాన్ని కొట్టాం సార్. సార్, వాడు మమ్మల్ని బెదిరించాడు. రే వినండి, నాకు మీ సహాయం కావాలి. ఏంటి? ఏం హెల్ప్ కావాలి? నాకు ఫోన్ కావాలి. నాకు ఒక్కసారి ఫోన్ దొరికితే మొత్తం నిజాన్ని బయట తీసుకొస్తా. రే, ఫ్రీగా ఫోన్ ఎవరు ఇవ్వర్రా. మీలో ఎవరైనా మీ అమ్మ నాన్న ఫోన్ తీసుకురండి చాలు. నేను పనవగానే ఫోన్ మీకు ఇచ్చేస్తాను. ఏ అబద్ధాలు కూడా పోరా. ఫోను లేదు గిల్లేదు, పో పదండి మనం ఆడుకుందాం. రే రండి. సరే, అలాగే. నా మాట మీకు లెక్క కాకపోతే పర్వాలేదులే, కానీ నేను మీ అమ్మ నాన్న దగ్గర అన్ని నిజాలని చెప్తాను. మోహిత్, నువ్వు సిగరెట్ తాగుతున్నావు కదా. ఇక అజా, నువ్వు మీ అమ్మగారి చైన్ని దొంగలించావు కదా. ఇక నువ్వేం చేస్తున్నావు? కూల్ బ్యాంక్ కొట్టి నీ గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతున్నావు, అంతేగా? రే సల్మాన్, ఎవరికి ఏమీ చెప్పకరా. నాకిప్పుడు ఫోన్ కావాలి, లేదంటే అన్ని నిజాలని చెప్పేస్తాను. ఓకే? సల్మాన్ మీతో ఎవరైనా అమ్మాయి గురించి మాట్లాడా? సార్, సల్మాన్ అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు. అమ్మనన్న వాళ్ళ ఇంటికి ఎవరో ఒక వ్యక్తి వస్తూ ఉంటాడట, ఒక పెద్ద కారులో. అతను ఆ అమ్మాయితో చాలా తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడట. ఏంటి సార్ ఇది? నన్నెందుకు రమ్మన్నారు? నన్నేమన్నా హత్య చేస్తారా? ఏ మావయ్య గాడు అల్లుడు దగ్గర అమ్మాయిల్ని తీసుకురమ్మన్నాడో వాడిని చంపి తీరాలరా. ఈ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసావు కదా సార్. నేను ఒక నీతి గల్లవాణ్ణి సార్. ఎందుకు ఇటువంటి పాపం నా మీద వేస్తున్నా? అబద్ధాలు ఆపుతావా? నీ అల్లుడు అన్ని చెప్పేశాడు సార్. ఆ యదవనా కొడుకు ఎందుకు పనికిరాని వాడు. నేను వాడికి డబ్బు ఇవ్వనని చెప్పానని వాడు ఇలా చేస్తున్నాడు. వాడే ఇటువంటి పనులని చేస్తుంటాడు, కానీ నన్ను ఇరికిస్తున్నాడు. మీకు నా మీద నమ్మకం లేకపోతే ఇదిగోండి, ఇది నా ఫోను. కావాలంటే దీన్ని మీరు చెక్ చేయండి. మీకు కావాలంటే నా రక్తం, నా ఎంటికలు, నా ఉమ్ము ఏది కావాలన్నా తీసుకోండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. లేకపోతే నేను నా లాయర్కి చెప్తాను. చాలా కంగారు పడుతున్నావు. 24 గంటల వరకు నువ్వు మాకు గెస్ట్వి. నువ్వు ఇక్కడుంటేనే కదా ఉపచరించగలను. సార్, ఆ యదవనా కొడుకు ఎందుకు పనికిరాని వాడు. వాడే ఇటువంటి పనులన్నీ చేసి నన్ను ఇరికిస్తున్నాడు. చూసావా, నీ అన్నయ్య నేరాన్ని నీ కొడుకు మీద వేసి వాడు తప్పించుకున్నాడు. ఇక జీవితాంతం నువ్వు నీ కొడుకు జైల్లో ఉంటారు. చూసావా, అంతా నిరూపణ అయిపోయింది. దీప్తిని నీ కొడుకు రేప్ చేయలేదు. మీ అబ్బాయి మీద
దీప్తి మర్డర్ కేసు పడకూడదు అంటే మాకు హెల్ప్ చేయండి. 2 ప్రశ్నలే. ఒకటి, ఆ అమ్మాయి ఎక్కడ? రెండోది, దీప్తిని చంపింది ఎవరు? దీప్తిని ఎవరు చంపారో నిజంగా మాకు తెలియదు. కానీ మా తమ్ముడు ఆ ఆడపిల్లల్ని తీసుకువెళ్ళిన సంగతి నిజంగా నాకు తెలియదు. వాళ్ళు తీసుకువెళ్ళి ఆడపిల్లల్ని ఏం చేస్తారు, ఎక్కడికి తీసుకువెళ్తారన్న విషయం నిజంగా నాకు తెలీదు సార్. నేను మిమ్మల్ని ప్రాణభిక్ష కోరుతున్నాను. నా కొడుకుని ఏమీ చెయ్యకండి సార్. దయచేసి నా బిడ్డను వదిలేయండి సార్. జమీల్ ఎప్పుడైతే సియాల్ దీప్తిని ఇంట్లోంచి తీసుకెళ్లాడో అప్పటి లొకేషన్ ట్రేస్ చేయండి. జమీల్ కి నైగావ్లో ఏదైనా కనెక్షన్ ఉందేమో చెక్ చేయండి. సార్, మరొక విషయం ఉంది. దీప్తి 15 మార్చిన చనిపోయింది. జమీల్ దీప్తిని 11 మార్చిన ఇంట్లోంచి తీసుకువెళ్ళిపోయాడు. అంటే దీప్తిని 3-4 రోజులు ఎక్కడో దాచుంచాడు. సియాని అమన్ ఇంట్లోంచి మొన్న తీసుకొచ్చాడు. అంటే సియా బ్రతికుండడానికి ఛాన్సెస్ ఉంది. మనం సియా లొకేషన్ని ఖచ్చితంగా కనిపెట్టాలి. సార్, జమీల్ కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. తను మీరా రోడ్ నుంచి అంధేరిలో ఉన్న తన ఇంటికి వెళ్తాడు. కానీ తన డ్రైవర్ ఉజైన్ డైజర్ వరకు వెళ్తాడు. కానీ తర్వాత అక్కడి నుంచి నైగా వరకు ట్రావెల్ చేశాడు. ఈ పెన్ డ్రైవ్ లో ఆ సిగ్నల్ సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఇదిగో చూడండి సార్. ఈ సీసీటీవీ ఫుటేజ్ లో జమీల్ బండి తెలుస్తోంది. కానీ అందులో జమీల్ లేడు. అంటే ముందుగా డ్రైవర్ జమీల్ ని ఎక్కడో డ్రాప్ చేశాడు. ఆ తర్వాత నైగావ్ కి వెళ్ళాడు. సార్, నేను కనిపెట్టాను. నైగావ్లో జమీన్కి ఒక పాతిల్లు ఉంది. దీప్తి బాడీ కూడా మనకి ఆ చుట్టుపక్కల ఎక్కడో ఎక్కడ దొరికింది సార్. జమీల్ దగ్గర నుంచి అడ్రస్ తీసుకో. మనకి టైం చాలా తక్కువ. జాగ్రత్త, ఫ్లోర్ నిండా బ్లడ్డే ఉంది. మేకల్ని చంపినట్టుగా చంపాడు. సార్, తను ఊపిరి తీసుకుంటోంది. సిద్ధార్థ్, అంబులెన్స్ పిలువు. ఫారెన్సిక్ వాళ్ళని పిలువు. ఇదిగో చూడండి సార్, నరాలు కట్ చేశారు. సార్, మేము లోపల చెక్ చేసాము. మాకు 8 నుంచి 10 వరకు బ్లడ్ శాంపిల్స్ దొరికాయి. నాకు రిపోర్ట్స్ కావాలి, అర్జెంట్. అలాగే సార్. సార్, పేదవాడికి ఎప్పుడు ఏది దొరకదు. ఆ మామ అల్లుళ్ళు బాగా అనుభవించారు. కానీ జమీల్ భాయ్ నాకు అమ్మాయిల్ని చంపే పని మాత్రమే అప్పగించాడు. ఎంతో కాలం వాడుకుంటున్న అమ్మాయిని నేను కూడా ఒకసారి ఉపయోగించుకున్నాను. ఇందులో తప్పే ఉంది చెప్పండి. బాడీని నువ్వేం చేసావు అసలు? నేను అమ్మాయిల చేతి నరాల్ని కట్ చేసేవాడిని. రష్మి, అక్కడికి ఒక టీంని పంపించు, డాగ్ స్క్వాడ్తో. ఎస్ సార్. దీప్తి బాడీని ఎందుకు నడి రోడ్డు మీద పడేశావు? అది ట్రాఫిక్ పోలీసు నా వెనకాలే వచ్చాడు. నేను భయపడ్డాను. ఒకవేళ దొరికానంటే గందరగోళం అయిపోతుంది. ఇప్పుడేగా నువ్వు దొరికావు. చెప్పరా, మొత్తం ఎంతమంది అమ్మాయిల్ని చంపావు? సార్, నా ఫోన్ నాకు ఒకసారి ఇవ్వండి. దేనికి ఇవ్వాలరా? సార్, అది జమీల్ భాయ్ ఒక అమ్మాయిని చంపడానికి ₹1,00,000 ఇచ్చేవాడు. అందుకే అకౌంట్ చూస్తే చెప్పగలను నేను ఇంతవరకు ఎంతమంది అమ్మాయిల్ని చంపాను. పూర్తిగా మాకు 8 మంది ఆడపిల్లల బాడీస్ దొరికాయి. వీళ్ళందరూ అమాన్ ఇంకా జమీల్ వలలో చిక్కుకున్నారు. ఇందులో సంతోషమైన విషయం ఏంటంటే సియాని మేము కాపాడగలిగాం. ప్రేమించడం తప్పుడు విషయం కాదు, కానీ మూర్ఖత్వంగా ఒకడిని ప్రేమించడం
చాలా పెద్ద తప్పు. నేను అమ్మాయిలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను చేసిన తప్పుని ఎవరూ రిపీట్ చేయకండి. ఈరోజు నన్ను చూడండి, నా పరిస్థితి ఇలాగా అయింది. ఇంకా నాలాగా ఎంతో మంది అనుభవించారు. ఈ పరిస్థితి రేపు మీకు రాకూడదు.